నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. వైసీపీ నేత పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని ఆయన నివాసంలో తాడిపత్రి పోలీసులు వెంకటరెడ్డిని అరెస్ట్ చేసి తాడిపత్రికి తరలించారు. తిరుమల పరకామణి కేసు, కర్నూలు బస్సు ప్రమాదం వంటి అంశాలపై ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదులు రావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డికి బిగ్ షాక్ తగిలిందనే చెప్పుకోవాలి. పలు టీవీ డిబేట్లలో పాల్గొంటూ వైసీపీ వాయిస్ను బలంగా వినిపిస్తున్న వెంకటరెడ్డిని ఏపీ పోలీసులు అరెస్టు చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. హైదరాబాద్ కూకట్పల్లిలోని కారుమూరి వెంకటరెడ్డి నివాసానికి తాడిపత్రి పోలీసులు మంగళవారం ఉదయం వచ్చారు. వెంకటరెడ్డిని విచారించాల్సి ఉందని చెప్పి ఆయనను అదుపులోకి తీసుకొని తాడిపత్రికి తీసుకువెళ్లారు. తాడిపత్రిలో వెంకటరెడ్డిపై నమోదు అయిన కేసు విచారణలో భాగంగా ఆయనను అరెస్ట్ చేసి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి అరెస్టుపై ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తన భర్తను అరెస్ట్ చేశారని వెంకటరెడ్డి భార్య ఆరోపించారు. తొలుత మా ఇంట్లోకి పోలీసులు జస్ట్ ఇన్ఫార్మ్ చేయడానికే వచ్చామని చెప్పారు అని అన్నారు. ఆ తర్వాత నోటీసులు ఇవ్వడానికి వచ్చామని చెప్పారు అని అన్నారు. ఆఖరికి విచారణ కోసం తీసుకెళ్తున్నాం అని వెంకటరెడ్డి సతీమణి హరిత పేర్కొంది. ఇంట్లోకి వచ్చి రాగానే నా ఫోన్, మా ఆయన వెంకటరెడ్డి ఫోన్ను లాగేసుకున్నారు. ఎవరికి సమాచారం ఇవ్వద్దు అని బెదిరించారు. చాలాసేపు వాదించిన తర్వాత ఆఖరిగా నా ఫోన్ చేతికి ఇచ్చి వెంకటరెడ్డిని వారితో పాటు తీసుకువెళ్లారు. పోలీసులు చాలా దురుసుగా ప్రవర్తించారు అంటూ హరిత ఆరోపించారు. తిరుమల పరకామణి కేసులో ఫిర్యాదుదారు సతీష్ కుమార్ ఈ నెల 14న తాడిపత్రి సమీపంలో రైల్వే ట్రాక్ పక్కన హత్యకు గురైన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ పోలీసులు దర్యాప్తు వేగంగా కొనసాగిస్తున్నారు. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా సీఎం చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తాడిపత్రి టీడీపీ నేత ప్రసాద నాయుడు ఆరోపించారు. అంతేకాదు, కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై జరిగిన ఓ టీవీ ఛానల్ డిబేట్లో రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు పైన అనుచితమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఈ మేరకు తాడిపత్రి రూరల్ పోలీసులకు వెంకటరెడ్డిపై ప్రసాద నాయుడు ఫిర్యాదు చేశారు. వెంకటరెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్టు చేసేందుకు హైదరాబాద్ వెళ్లారు. వెంకటరెడ్డి మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా కూకట్పల్లిలోని మెరీనా స్కైస్ అపార్ట్మెంట్లో ఉంటున్న కారుమూరి వెంకటరెడ్డిని మంగళవారం ఉదయం అరెస్టు చేసి తాడిపత్రికి తరలించారు. వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి అరెస్టుపై వైసీపీ శ్రేణులు భగ్గుమంటున్నారు. ప్రశ్నిస్తున్న వాళ్లపై కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తోంది అంటూ ధ్వజమెత్తారు. వైసీపీ వాయిస్ను బలంగా వినిపించడమే వెంకటరెడ్డి చేసిన తప్ప అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన అధికార పార్టీని నిలదీస్తే అరెస్టులు చేస్తారా అంటూ వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంకటరెడ్డి అరెస్టును తాము తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.